సంక్రాంతి వరాలు 6,700 కోట్లు. ఎస్, 6,700 కోట్లు సంక్రాంతి సందర్భంగా వివిధ వర్గాలకి డబ్బులు పంచేటటువంటి ప్రక్రియ, బకాయిలు చెల్లించేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. అందుట్లో ప్రధానంగా చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి జీపీఎఫ్ బకాయిలు 519 కోట్లు ఇస్తున్నారు. ఉద్యోగులు సంతోషంగా లేనట్టేనా? డబ్బులు వచ్చి కూడా సంక్రాంతి సందర్భంగా. ఆ తర్వాత పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక విడతగా 214 కోట్లు. అసలు గత 5 ఏళ్లలో సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ అయిన పాపానే పోలేదు. అట్లాంటిది మొదటి విడతగా 214 కోట్లు పోలీసులకి రాబోతున్నాయి. సంక్రాంతి సంబరాలు సంతోషాలు ఎక్కడికి పోతాయి మరి? ఆ తర్వాత ఉద్యోగులకి సిపిఎస్కు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సిన మొత్తంలో 300 కోట్లు ఇస్తోంది. ఆ తర్వాత టీడీఎస్ కింద 265 కోట్లు. ఇవన్నీ కలిపి మొత్తంగా 1,300 కోట్ల పైచులకు ఉద్యోగులకి దక్కబోతున్నాయి. ఇక విద్యార్థులకి 6.5 లక్షల మంది యువ విద్యార్థులకు మేలు చేసే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలు కలిపి 788 కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి విడుదల చేస్తోంది ప్రభుత్వం. ఇన్ని డబ్బులు వస్తుంటే, ఇన్ని వర్గాలకు వస్తుంటే సంక్రాంతి సందడి, సంబరాలు, సంతోషం లేకుండా ఎలా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో? ఇది నా స్ట్రైట్ క్వశ్చన్.